వల్ల విపరీతంగా అడుగుతారు. నాకున్న బిజీ షెడ్యూల్లో ఫోన్లలో ఎక్కువ చెప్పలేము. అలానే క్యాండిడేట్ని చూడకుండా మనం ఏదో చెప్తాము. వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ అన్నీ మనం ఏదో చెప్పామని మార్చుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళకి నీ వల్ల కాదు ఇది కాదులే అన్నాం అనుకో, వాళ్ళని చూడకుండా మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నేను ఏమంటా అంటే ఫిజికల్గా రమ్మంట. ఎక్కడ ఆంధ్ర నుంచి రాజమండ్రి నుంచి చేస్తారు, రండి వచ్చి మాట్లాడదాం అని చెప్తాను. అలా చెప్పుకుంటా అంతేనా? అంతే చెప్పారు సార్. సార్ సార్ వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సార్ మొత్తం చెప్పిండు, నీకు జాబ్ కంపల్సరీ వస్తుంది, కష్టపడే తత్వం నీకు ఆడు ఉంది కాబట్టి కంపల్సరీ నీకు జాబ్ వస్తుంది. అంటే ఈ స్టోరీ అంతా విన్నాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంత కష్టాలు పడ్డాడు, నా కష్టం పెద్ద కష్టం కాదు కదా, మా అక్కడ వర్క్ ఈజీ చేస్తున్నాక నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఒకటే ఇది ఉంది ఈయన కాడ. నాకు ఈయన ఏమంటే అమాయకత్వంలో మోసపోయాడు. మన కాడ ఇంత ఉంది, ఇతను 100% నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండి నీకు ఇది వచ్చేస్తుంది అని చెప్పుంటా అంతే. వచ్చేసి చెప్పిండు. నేను డైలీ 9 అంటే 9 బరాబర్ వచ్చేది, 7 అంటే